ఏఐ అసిస్టెంట్, డిజీ వెరిఫై, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతను వినియోగించుకుని ఆన్లైన్ సేవలు మరింత సులభతరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా సేవలు అందించాలన్నారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలకు సంబంధించి డేటా ఎంట్రీ సమాచారాన్ని మరింత సంక్షిప్తం చేయాలన్నారు. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసే పని లేకుండా డేటా ఇంటిగ్రేషన్ జరగాలని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో నిన్న నిర్వహించిన ఆర్టీజీఎస్ సమీక్షలో వివిధ శాఖల పనితీరు, పురోగతి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలు మరింత సమర్థత పెంచుకోవాలని, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈసారి వ్యవసాయ దిగుబడులు సాధారణం కన్నా 20% తగ్గే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ నెలాఖరు వరకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందించగలమని చెప్పారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు సమృద్ధిగా నీరందించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే సాగు మొదలు పెట్టని చోట వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించాలని నిర్దేశించారు. రైతులకు ఎప్పటికప్పుడు క్రాప్ అలర్ట్ పంపడంతో పాటు దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఇందుకోసం ఏపీటీఎస్ అనలిటిక్స్ కూడా వినియోగించుకొని అవేర్తో సమన్వయం చేసుకోవాలని సీఎం పేర్కొన్నారు. తాగునీటి వరకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పారు. అటు మలేరియా, డెంగీ కేసుల నివారణకు హాట్స్పాట్లు గుర్తించి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అయితే గత ఏడాది ఇదే సమయానికి 1361 డెంగీ కేసులు నమోదైతే ఈ ఏడాది ఇప్పటి వరకు 401 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో కార్బన్ న్యూట్రల్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రెన్యూవబుల్ ఎనర్జీపై ఎక్కువ దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. సోలార్ రూఫ్ టాప్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. మొక్కజొన్న సాగులో రైతులకు నాణ్యమైన అధిక దిగుబడులు అందించే వంగడాలను అభివృద్ధి చేసిన ఏలూరు జిల్లా ముసునూరు గవర్నమెంట్ పాప్ కార్నికా సంస్థకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. వ్యవసాయ రంగ విప్లవంలో ఈ వంగడం కీలక మైలురాయిగా పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. గవర్నమెంట్ పాప్ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన జన్యుపరంగా మార్పులు చెందని పాప్కార్న్ మొక్కజొన్న వంగడాన్ని భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించడం రాష్ట్ర వ్యవసాయ రంగానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ పరిశోధనలు రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. జన్యుపరంగా మార్పులు చెందని వంగడాల అభివృద్ధి రైతులతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వినూత్న ఆవిష్కరణను విజయవంతంగా రూపొందించిన గవర్నమెంట్ పాప్ కార్నికా సంస్థ యాజమాన్యానికి, శాస్త్రవేత్తలకు, పరిశోధక బృందానికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగిందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. సుమారు 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని ఆయన పేర్కొన్నారు. మద్యం పాలసీని మార్చి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. మద్యం తయారీ, రవాణా, హోలోగ్రామ్ల వ్యవహారాల్లో అక్రమంగా డబ్బులు సంపాదించి వాటిని రహస్య ప్రాంతాల్లో దాచుకున్నారని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుంటే రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరిస్తూ ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు. ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఆర్థిక ప్రయోజనాల కోసమే మద్యం పాలసీని రూపొందించారని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. చేసిన అవినీతి, అక్రమాల నుంచి తప్పించుకునేందుకు కులాలు, మతాలను అడ్డుపెట్టుకుంటున్నారని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజు కసిరెడ్డి వంటి సలహాదారుల సహకారంతో ఈ విధానాన్ని రూపొందించారని ఆయన ఆరోపించారు. బలహీన వర్గాలకు చెందిన నాయకులను మద్యం వ్యవహారంలో పావులుగా ఉపయోగించుకుని చివరికి వారినే బాధ్యులను చేశారని వ్యాఖ్యానించారు. మద్యం వ్యాపారం ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును విదేశాల్లో మైనింగ్, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాల్లోకి మళ్లించారని పార్థసారథి ఆరోపించారు. తమపై కేసులు నమోదైతే కోర్టులపై నమ్మకం లేదంటూ రాజకీయ కక్ష సాధింపుగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని మద్యం బ్రాండ్లను రాష్ట్రంలోకి తీసుకువచ్చి ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగించారని మంత్రి ఆరోపించారు. ఒక మాజీ మంత్రి గారు కారుమూరి నాగేశ్వరరావు గారు బలహీన వర్గానికి చెందిన వ్యక్తి కాదనలేం. ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఒప్పుకున్నారు. మేము ఈ రవాణా కాంట్రాక్ట్ చేశాము, ఈ మద్యం వ్యాపారంలో మేము ఉన్నామని చెప్పారు. తప్పులేదు, ఉంటే రవాణా కాంట్రాక్ట్ చేసినా తప్పులేదు, లేదా మద్యం వ్యాపారం చేసినా తప్పులేదు. కానీ వారు చేసిన వ్యాపారంలో ప్రభుత్వ సపోర్ట్తో లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న కొంతమంది ఏజెంట్ల సపోర్ట్తో అధికారుల సపోర్ట్తో
దోచేయటం అనేది మరి ఈరోజు చాలా స్పష్టంగా బయటపడిన విషయాన్ని మరి గమనించాలని చెప్పేసి మనం చేస్తామని నేను. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల మీద దాడులు చేస్తుంది ప్రభుత్వం అని అనటం ఏ మేరకు సభ ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. ఒక్కోసారి భవిష్యత్తులో ఉపయోగపడతారని చెప్పేసి బలహీన వర్గానికి చెందిన నాయకుల్ని ఇటువంటి కార్యక్రమాలకి ప్రత్యేకంగా ఉపయోగించుకున్నారేమో అని చెప్పేసి బలహీన వర్గాలు కూడా అనుమానపడుతున్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. గొడ్డలి పార్టీ కులాన్ని మతాన్ని అడ్డుపెట్టి తాము చేసిన పాపాలని ఏ విధంగా కడుక్కోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కూడా కోరుతామని నేను. ఒక ఫేక్ కంపెనీలని సృష్టించటం, ఆ ఫేక్ కంపెనీల ద్వారా ఈ దోచుకున్న సొమ్ముని డిస్ట్రిబ్యూట్ చేయటం, ఏ విధంగా డబ్బులన్నింటినీ కూడా ట్రాన్స్పోర్ట్ చేశారో, ఆఖరికి ట్రాన్స్పోర్ట్ చేసిన డ్రైవర్లు కూడా మరి ఎంక్వైరీలో బయటపడ్డారు. ఏ విధంగా ఆ పాపపు సొమ్ముని ఎన్నికల్లో వినియోగించారో కూడా సాక్ష్యాలతో సహా ఆ డెన్నులు కూడా బయటపడిపోయినాయి. బయటపడిన తర్వాత కూడా బలహీన వర్గాల మీద దాడి చేయని చెప్పేసి చెప్పటం ఏ మేరకు సభో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. రాష్ట్రంలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలోని పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తనున్నారు. దీంతో వారికి భారీ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లపై సోమవారం రాజధాని అమరావతిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మొత్తం 525 పుష్కర ఘాట్లలో 1110 వైద్య శిబిరాలతో పాటు 30 ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం 30,000 మందికి పైగా వైద్య సిబ్బందిని నియమించనున్నారు. అదేవిధంగా అంబులెన్సుల కోసం ప్రత్యేక గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేస్తారు. 2027 ఏప్రిల్ 30 నాటికి ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా మంత్రి నిర్దేశించారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. శ్రావణ మాసం ఆధ్యాత్మిక శోభతో ఇంద్రకీలాద్రి పులకించనుంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైదిక క్రతువులు, వేద పారాయణాలు, హోమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు సాగనున్నాయి. సెప్టెంబర్ 4న సామూహిక వరలక్ష్మి వ్రతాలతో పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. 26వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఉదక శాంతి, 27వ తేదీ ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ అనంతరం శ్రవణాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం పవిత్రాల ధారణ జరుగుతుంది. అమ్మవారితో పాటు మల్లేశ్వర స్వామి వారికి ఆలయ ప్రాంగణంలోని ఇతర పరివార దేవతలకు పవిత్రాల ధారణ జరుగుతుంది. 27వ తేదీ ఉదయం 8 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. 8:30 గణపతి పూజ, మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన, సర్వ ప్రాచిత విధి, తత్వన్యాస పూర్వక దేవతారాధన నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు మూలమంత్ర హవనం, వేద పారాయణాలు, మండపారాధనలు జరుగుతాయి. 28వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మండపారాధనలు, వేద పారాయణలు ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. 29వ తేదీ ఉదయం 10 గంటలకు పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఈ 3 రోజులు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తూ దేవస్థానం నిర్ణయం తీసుకుంది. 30వ తేదీ నుంచి అన్ని ఆర్జిత సేవలు యథావిధిగా ప్రారంభమవుతాయి. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అధికారులు పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థవంతమైన పనితీరుతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలని ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాలను కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
గతంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కార పురోగతిని శాఖాధిపతులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను పెండింగ్లో ఉంచకుండా నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యకు మూల కారణాలను గుర్తించి పరిష్కారం చూపాలని సూచించారు. మున్సిపల్ సేవల కోసం అందుబాటులో ఉన్న పురమిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కమిషనర్ సూచించారు. ఒక శాఖకు సంబంధించిన ఫిర్యాదును మరో శాఖకు బదిలీ చేస్తూ కాలయాపన చేయకుండా అవసరమైన చోట శాఖల మధ్య సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. నిన్న నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించి అక్రమ నిర్మాణాలు, రోడ్ల ఆక్రమణలకు సంబంధించిన 9 ఫిర్యాదులు, ఇంజనీరింగ్ శాఖకు 3, యూసీడీ విభాగానికి 1, రెవెన్యూ శాఖకు 1, ఉద్యానవనం శాఖకు సంబంధించి 1 అందినట్లు కమిషనర్కు వివరించారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు స్వయంగా పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. తాత్కాలిక చర్యలతో సమస్యను ముగించకుండా అదే సమస్య తిరిగి పునరావృతం కాకుండా అవసరమైన శాశ్వత చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కేవలం దరఖాస్తులుగా కాకుండా నగర పాలనను మరింత మెరుగుపరిచేందుకు వచ్చిన సూచనలుగా పరిగణించాలని తెలియజేశారు. అభివృద్ధిలో రాజకీయాలకు తావు లేకుండా గన్నవరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. రాజకీయ పార్టీలో భిన్నాభిప్రాయాలు, వర్గాలు ఉండటం సహజమేనని, అయితే అంతిమంగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలన్నారు. రానున్న సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో గ్రామంలో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. తనకు ఓట్లు ఎక్కువగా వచ్చిన గ్రామాలకే అభివృద్ధి పరిమితం చేయకుండా ఎన్నికల్లో ప్రతికూల ఫలితం వచ్చిన గ్రామాలపైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలో నిన్న నిర్వహించిన 2 ఏళ్ల పాలన, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, చేపట్టిన అభివృద్ధి పనులను కరపత్రాల ద్వారా వివరించారు. గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి 7 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో రేమల్లె గ్రామం నుంచి కూటమికి 195 ఓట్లు మెజారిటీ వచ్చిందని తెలిపారు. గతంలోనూ తెలుగుదేశం పార్టీకి గ్రామంలో అత్యధికం లభించిందని గుర్తు చేశారు. మడిచెర్ల లాంటి గ్రామంలో తనకు ప్రతికూల ఫలితం వచ్చినప్పటికీ 5.7 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, నాగవరపాడులోనూ ఇదే విధంగా పనులు చేస్తున్నామని తెలియజేశారు. రాజకీయ కక్ష సాధింపులకు తాను వ్యతిరేకమని, ప్రజల అవసరాలే అభివృద్ధికి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. రేమల్లె గ్రామంలో ఇప్పటి వరకు 2.91 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, మరో 2.4 కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని యార్లగడ్డ తెలియజేశారు. గ్రామంలో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్తు, ఇతర మౌలిక వసతులపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రేమల్లె గ్రామంలో సుమారు 5,000 మంది జనాభా ఉండగా 2,800 మందికి ఇంటింటికి వెళ్లి ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని యార్లగడ్డ పేర్కొన్నారు. 5,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో 2,800 మందికి ఉచితంగా పిహెచ్సి సెంట్రల్ ఇంటికి వచ్చి మీ ఆరోగ్యం ఎలా ఉందో మీరు పట్టించుకోరు కాబట్టి బ్లడ్ టెస్టులు చేసిన పరిస్థితి. 2,800 మంది ప్రజలకి బ్లడ్ టెస్టులు చేసిన పిహెచ్సిలోని ప్రతి డాక్టర్ని, సిబ్బందిని, నర్సుల్ని అందరిని అభినందిస్తున్నాం. ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగలా. ఈ నియోజకవర్గానికి 10 మంది శాసనసభ్యులు అయ్యారు. నేను చెప్పినట్టే 10 మందిలో 6 మాజీ శాసనసభ్యులు ఇప్పుడు ఉన్నారు. ఆ 6 మాజీ శాసనసభ్యులు ఉన్న అంతకుముందు ఈ నియోజకవర్గం గన్నవరమే ఫేమస్. గన్నవరమే బ్రాండ్ తప్ప ఆల్యూడు చెప్తున్నట్టు నా వల్ల అయింది, నీ వల్ల అయింది అనేది వచ్చేపోతుంది. కేవలం పుచ్చలపల్లి సుందరయ్య గారి వల్ల ఈ నియోజకవర్గానికి ఖ్యాతి వచ్చింది. ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీ 62 అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ఉన్న పరిస్థితి. తర్వాత పిసిసి అధ్యక్షుడు ఉన్న కాకాని వెంకటరత్న గారు 68లో ఆయన ఒక్కడే మంత్రిగా పనిచేసిన నియోజకవర్గం. అలాగే తర్వాత ఎవరు విప్గా కూడా పనిచేయాలి, ఓన్లీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ విప్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి లక్ష్యంగా, నాకు మైనస్ వచ్చిన గ్రామాలని మొన్న మడిచెర్లలో 5,70,00,000 పెట్టి అభివృద్ధి పనులు చేస్తే, నిన్న నాగవరపాడు వెళ్ళా. నాగవరపాడులో 700 ఓట్లు ఉంటే 1,160 మంది జనాభా ఉంటే 1000 మందికి బ్లడ్ టెస్ట్ చేయించాం. అలాగే అదే గ్రామంలో నాకు 109 ఓట్లు మైనస్ వచ్చింది. మడిచెర్లలో నాకు మైనస్ వచ్చింది. అంటే ప్లస్ వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా చేయాల్సిన అవసరం ఉంది. మైనస్ వచ్చిన వాళ్ళకి కూడా రాజకీయ ప్రేరేపిత కక్షలో రాజకీయంగా మాకు అనుకూలంగా లేరనో,
అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయనని చెప్పి ఎన్నికల ముందు అలాగే చేస్తున్నాం. రోడ్లో అనేక గ్రామాల్లో కూడా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ సాక్షాత్కారంగా నేను చూసినటువంటి ఏరియాస్ కూడా ఉన్నాయి. దాదాపుగా 1000 కోట్లు పైచిల్కి 2 years లో కూడా రాష్ట్ర ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వంలో మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు వెంటనే అడగగానే ఇచ్చినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా నేను ఈ రోజున చూడటం జరిగింది. అలాగే బీసీలకు న్యాయం చేయడంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయం లేదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు. బీసీలంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీలు అనే అనుబంధం దశాబ్దాలుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని, అధికారంలో ఉన్నప్పుడు బీసీల రిజర్వేషన్లను తగ్గించిన జగన్ ఇప్పుడు ఏం చేశానని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బీసీల రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారు? బీసీలకు ఏదో చేశామని జగన్ చెప్పుకునే ముందు తన హయాంలో బీసీల రిజర్వేషన్ శాతం ఎందుకు తగ్గించారో సమాధానం చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బొద్దా వెంకన్న నిన్న తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ నేతలుగా చెప్పుకునేవారు అప్పట్లో జగన్ను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే వైసీపీ నేతలకు బీసీలు గుర్తుకొచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీలను గుర్తించి రాజకీయంగా ప్రోత్సహించింది ఎన్టీఆర్ అని, ఆ తర్వాత అదే విధానాన్ని చంద్రబాబు కొనసాగించారని బొద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేలా అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. బీసీలకు కేవలం పదవులు ఇవ్వడం కాకుండా వారు స్వయం సమృద్ధి సాధించేలా రుణాలు, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో వేలాది మంది జీవిస్తున్నారని, వారికి ఆధునిక పనిముట్లు, రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని చెప్పారు. ఒక కుటుంబానికి పదవి లేదా ప్రయోజనం కల్పించి బీసీలందరికీ న్యాయం చేసినట్లు చెప్పడం సరికాదన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఆర్థికంగా బలపడాలన్నా, రాజకీయ శక్తులుగా ఎదగాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే జరిగింది. అది ఏదో ఒకరు ముఖ్యమంత్రి పదవి ఎక్కితే వాళ్ళ కుటుంబాలకో లేకపోతే వాళ్ళకి న్యాయం జరిగిద్దేమో కానీ ఇవాళ ఈ విభజించి పాలించడం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు పడిపోయాడు. అసలు బీసీలు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వన్ సైడ్ ఉంటామని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ మీరు బీసీ మీటింగ్లో బీసీలకి మేము అది ఇచ్చేసాం, అసలు మీరు రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారు? మీరు రిజర్వేషన్లు బీసీలకి ఎందుకు తగ్గించారో చెప్పండి ముందు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరన్నా ఉన్న శాతాన్ని పెంచుతారు కానీ రాజకీయాల్లో ఉన్న శాతాన్ని తగ్గించడం మిమ్మల్ని చూసాం. మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ మీరు బీసీ నాయకులుగా జగన్మోహన్ రెడ్డి ఆ సభలో పాల్గొన్న వాళ్ళు మీరు ఎందుకు అడగలా? మీరు బీసీల శాతం ఎందుకు తగ్గించారండి? వాళ్ళు బీసీల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని మేము వెళ్ళాం, ఏం మాట్లాడడం మేము వెళ్ళి? మీరు తగ్గించిన దానికి అవతల బీసీలు అడిగితే దానికి ఏం సమాధానం చెప్పాలని మీరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలా? ధర్మాన ప్రసాద్ గారు అంత సీనియర్ నాయకులు అయ్యండి, నలుగురికి రాజ్యసభ ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు అని చెప్తారండి. నలుగురిలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? 3 ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ తరఫున ఈ 2 ఏళ్ళలో ఇద్దరికి రాజ్యసభ సభ్యులు ఇచ్చాం. పదవులే ముఖ్యం కాదు, బీసీలకి ఆత్మగౌరవం ముఖ్యం. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఐకాసా రాష్ట్ర కమిటీ అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా కాలయాపన చేస్తోందని చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఉద్యోగుల హక్కులు, ఆత్మాభిమానం, భవిష్యత్ ప్రయోజనాల పరిరక్షణకు ఉద్యమించక తప్పని పరిస్థితిని ప్రభుత్వమే కల్పించిందని తెలిపారు. ఈ నెల 28న నిర్వహించే సదస్సులో ఉద్యోగుల సమస్యలపై సమగ్రంగా చర్చిస్తామని, ఈ సదస్సులో ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు డిమాండ్ చేశారు. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న సుమారు 40,000 కోట్ల బకాయిలను వెంటనే సాధించుకోవడంతో పాటు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు రాష్ట్రంలోని ఉద్యోగులంతా ఒకతాటిపైకి వచ్చి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సదస్సును పురస్కరించుకుని ప్రత్యేక పోస్టర్ మరియు కరపత్రాలను జేఏసీ రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదర్రావు, టీవీ ఫణిపేర్రాజు, తిమ్మసర్తి నాగేశ్వరరావు, పి లక్ష్మి, పొన్నూరు విజయలక్ష్మి తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, చర్చల్లో పాల్గొన్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల నిర్ణయాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగులను ఉద్యోగాల వైపు నెడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
మా పేరు ప్రఖ్యాతుల కోసమో మా సంఘం కోసమో వెళ్తే ఉద్యోగులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వం ప్రధానంగా మంత్రివర్యులు చెప్పినటువంటి మాటలు నమ్మి మేము చర్చలకు వచ్చింది వాస్తవమా కాదా? ఏపీజేఎస్ అమరావతితో 10-11 తేదీలలో చర్చలు చేస్తే అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చలు చేయండి, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నడపండి, తద్వారా మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పిన మీదట గత నెల 22వ తారీఖున అంటే నెల రోజుల క్రితం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిపారు కదా. 5 మంత్రివర్యులు, 10 మంది స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, సిఎస్ గారి అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సుదీర్ఘ సమావేశం జరిగిందా లేదా? 5-6 గంటల పాటు చర్చలు చేసి నిర్ణయాలేమి ప్రకటించకుండానే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెంటనే తీసుకెళ్ళి మీకు వెంటనే పరిష్కారం చూపుతామని చెప్పారా లేదా? 40,000 కోట్ల పైచిలకు 50,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇదిగో ఈ బకాయిలు ఈ రూపంలో ఉన్నాయి. ఈరోజు ఇవి ఇవ్వగలుగుతా, లేకపోతే రేపు ఇస్తాం, లేకపోతే ఎల్లుండి ఇస్తాం. ఒక రోడ్డు మ్యాప్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇవాళ ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్ఠిత చేస్తామన్నారు. అంటే గత ప్రభుత్వం గౌరవాన్ని తగ్గించింది ఉద్యోగులకి, ఆ గౌరవాన్ని ప్రతిష్ఠింప చేస్తామన్నారు. అంటే ఇవాళ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపకుండా, ఉద్యోగుల బకాయిలు 3 సంవత్సరాలను ఇవ్వకుండా, ఎన్నికల ముందు ఐఆర్ ఇస్తామని ఐఆర్ ప్రకటించకుండా, పీఆర్సీ కాలపరిమితి అయిపోయి 3 సంవత్సరాలు అయిపోయినా సరే ఇవ్వకుండా, చర్చల పేరుతో కాలయాపన చేస్తూ చేయడమేనా ఉద్యోగుల గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని పెంచేది? స్టేట్లో ఎవరైతే యాక్టివ్గా ఉద్యోగుల పక్షాన పోరాడుతున్న సంఘాలు ఉన్నాయో, ఇది ఏపీ ఎన్జిఓస్ జేఏసీ కానీ, అటు టీచర్ల సంఘాలు, ఫ్యాక్టరీ తరపున టీచర్ల సంఘాలు కానీ, ఏపీ సెక్రటరియట్ అసోసియేషన్ కానీ, ఇతర సంఘాలు కానీ, ఎవరైనా కానీ మేము ముందడిగేసి ఏపీజేఏసీ అమరావతి పక్షాన తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల పక్షాన ఉద్యమ కార్యాచరణ దిశగా ముందుకు సాగుతున్నాం. ఏపీజేఎస్ అమరావతి మహిళ ఇప్పటికైనా మా మీద కనికరం ఉంచి పీఆర్సీ కమిషన్ని వేసి ఐఆర్ని ప్రకటించి డిఏలు ఎప్పటికప్పటికి రిలీజ్ చేసి మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆరోగ్య కార్డు. అసలు దాని పరిస్థితి ఎలా ఉందంటే, ఈ రోజున రిటైర్డ్ అయిన ఉద్యోగిని చూసినట్లయితే వాళ్ళ ఏజ్ దాదాపుగా 62 ఏళ్ల తర్వాత రిటైర్ అయిన తర్వాత వాళ్ళ అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి సహజంగానే. పాపం వాళ్ళకు కూడా ఈ ఆరోగ్య కార్డు పనిచేయకపోతే వాళ్ళకి చాలని వచ్చే పెన్షన్లతో, అంటే పెరగని పెన్షన్లతో వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో నిన్న లెక్కించారు. 18 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా 3,91,17,684 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో నిన్న లెక్కించారు. 18 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా 3,91,17,684 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. కానుకలతో పాటు 306 గ్రాముల బంగారం, 4 కిలోల 170 గ్రాముల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. విదేశీ కరెన్సీ 663 యుఎస్ఏ డాలర్లు, 840 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 90 ఇంగ్లాండ్ పౌండ్స్, 28 సింగపూర్ డాలర్స్, 20 హాంకాంగ్ డాలర్స్, 90 కెనడా డాలర్స్, 20 న్యూజిలాండ్ డాలర్స్ వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల్లో కానుకల లెక్కింపును రికార్డు చేశారు. దేవస్థానం సెక్యూరిటీ, ఎస్పీఎఫ్, 1 టౌన్ పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. దేవస్థానం పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, సభ్యురాలు సరిత, ఏసీ రంగారావు కానుకల లెక్కింపును పర్యవేక్షించారు. విజయవాడ నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టిస్తే 5,000 రూపాయలు, గంజాయి సేవిస్తున్న వారి వివరాలు తెలిపితే 1,500 రూపాయల రివార్డు అందజేస్తామన్నారు. గంజాయి నిరోధానికి కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో నిన్న సాయంత్రం సీఏ లక్ష్మీనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగరంలో కానీ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ గంజాయి విక్రయిస్తున్నా, సేవిస్తున్నా అటువంటి వారి వివరాలు తమకు తెలియజేసినట్లయితే వారికి నజరానా అందజేస్తామన్నారు. డ్రగ్స్ రహిత నగరానికి ప్రజలంతా సహకరించాలని ఇప్పటికే పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సత్ఫలితాలు సాధించామని చెప్పారు.
సత్యనారాయణపురం, భావాజీపేట, పూర్ణానందంపేట తదితర ప్రాంతాల్లో దాదాపు 500 మందికి ప్రత్యేక డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా అందులో 78 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా గుర్తించామన్నారు. వారిని వేధింపులకు గురి చేయకుండా ప్రత్యేక కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి పునరావాస ప్రాంతాల్లో వారికి వైద్య పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ గంజాకి ఎడిట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సిపి గారు రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు ఆదేశాల ప్రకారంగా కౌన్సిలింగ్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించడం వల్ల వాళ్ళలో కొంత మార్పు అనేది జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలిసి వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళు చూసుకోవడం, వాళ్ళు ఫాలోఅప్ చేసుకోవడం వల్ల కొంతవరకు వాళ్ళు మారారని చెప్పొచ్చు. తర్వాత 3.0లో భాగంగా వాళ్ళకి 2.0లో టెస్టులు చేశాము, కౌన్సిలింగ్ చేశాము. 3.0లో భాగంగా వాళ్ళకి మళ్ళీ టెస్టులు నిర్వహించడం జరిగింది. అప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ప్రత్యర్థి మీద, అంటే ఎవరి మీద అయితే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళు గంజా బ్యాచ్తో మమ్మల్ని అటాక్ చేస్తామన్నారు, బెదిరిస్తున్నారు, గంజా బ్యాచ్ని తీసుకొచ్చి మా మీద దాడి చేయించారు, ఇలాంటి కంప్లైంట్లు. 112 కాల్ చేసినా ఇక్కడ గంజాయి వాళ్ళు ఉన్నారు, గంజాయి తాగుతున్నారని, లేదా ఎక్కడన్నా ఎవరన్నా నేను చెప్పిన గంజాయి తాగుతున్నారని, ఎవరన్నా అడిగినా గంజాయి తాగుతున్నారని చెప్తున్నారు. కానీ ఆ డిఫరెన్స్ చూడమని నేను మా అభ్యర్థన. చాలామంది కమిషనరేట్లో మా సిపి గారు ఎన్డీపీఎస్ యాక్టు, పీడీ యాక్టులు పెట్టడం, వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారండి. ఇప్పుడు సెల్లింగ్ చేసే వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. అంటే యాపిచ్చి వాళ్ళు మారరు అనుకున్న వాళ్ళు జైలుకి పంపించారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐలు సౌజన్య, కరీముల్లా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాళీ స్థలాల్లో తనిఖీలు చేపట్టి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 4 యువకులను పోలీసులు అరెస్టు చేశారు. మరో 3 బాలలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 7.125 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 5 ఫోన్లు, 4 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. కంకిపాడు పోలీస్ స్టేషన్లో గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కంకిపాడు పోలీసులకు అందిన సమాచారం, ఈగల్ టీం సహకారంతో ఈ నెల 23వ తేదీ రాత్రి పునాదిపాడు పంచాయతీ పరిధిలోని ఉలవచారు కంపెనీ వద్ద గల ఖాళీ స్థలాల్లో తనిఖీలు చేపట్టారు. గంజాయి కలిగి ఉన్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో పునాదిపాడు ఉప్పలూరు రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని ఖాళీ స్థలాల్లో మరో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పునాదిపాడు గ్రామానికి చెందిన కొండూరు బాబు, రాజేంద్ర ప్రసాద్, దొండపాటి శరణ్, నందిపాముల విజయ్ కుమార్, కంకిపాడుకు చెందిన ఎడ్ల దుర్గాప్రసాద్ను సోమవారం అరెస్ట్ చేశారు. మిగిలిన 3 బాలలు కావడంతో పోలీసుల పర్యవేక్షణలో ఉంచారు. మన్యం జిల్లా సీలేరు, ఒడిశా పరిసర ప్రాంతాల నుంచి బైక్స్పై గంజాయి తీసుకువచ్చి అక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ప్రాంతానికి తీసుకువచ్చిన గంజాయిని విక్రయించేందుకు వీరు బైకులను దొంగతనం చేశారు. వివిధ ప్రాంతాల్లో చోరీ చేసిన 3 బైకులతో పాటుగా సొంత బైక్స్పై గంజాయిని తీసుకువెళ్లి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గంజాయికి బానిసలుగా తయారై అదే మార్గాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. నిందితుల వద్ద నుంచి 7.125 కిలోల గంజాయి, 5 ఫోన్లు, 1 సొంత బైకు, 3 చోరీ చేసిన బైకులను స్వాధీనం చేసుకున్నారు. పునాదిపాడుకు సంబంధించిన పునాదిపాడు ఉలవచారు కంపెనీ దగ్గర 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ముందస్తు సమాచారం మీద, వాళ్ళు చెప్పిన కన్ఫెషన్ మీద పునాదిపాడు టు ఉప్పులూరు రోడ్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇంకో 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుంచి 7 కేజీల 125 గ్రాముల గాంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 బైక్స్ని, అంటే ఈ బైక్స్ అన్నీ కూడా ఈ ఏరియాలో నేరం చేసి ఈ ట్రాన్స్పోర్ట్కి తీసుకురావటానికి, గంజాయిని తెచ్చుకోవటానికి, అమ్ముకోవటానికి ఉపయోగిస్తున్న, దొంగతనం చేసి ఉపయోగిస్తున్న 4 బైకుల్ని స్వాధీనపరుచుకున్నారు. అలాగే ఈ గంజా వ్యాపారంలో వీళ్ళు ఉపయోగిస్తున్న 5 సెల్ ఫోన్ని స్వాధీనపరచుకోవటం జరిగింది. ఇందులో 4 వ్యక్తులు పెద్దవాళ్ళే, 3 వ్యక్తులు జూనియర్స్. ఈ 4గురిని మామూలుగా రిమాండ్కి పంపిస్తాం, జూనియర్ హోమ్కి పంపిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.